జరిగే మూమెంట్ లో మేము కొన్ని నామినేషన్లు వేయించాం జనసేనలకి చీరాల పరిసర ప్రాంతాల్లో. వేయిస్తే వెంటనే అతని అకౌంట్ లో 5,000 ఉన్నాయంట, దాని గురించి పొందుపరచలేదు, ఆ కారణంగా మీ నామినేషన్ స్క్రూటనీలో పోయింది అన్నారు. సార్ 5,000 అకౌంట్ లేకపోతే అతని మీద ఇంకో కేసు, ఇవన్నీ కూడా ఏంటేంటో తీసుకుంటే నేను హైకోర్టుకి వెళ్తాను ఆగండి సార్ అంటూ నేను హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేసి బెంచ్ మీదకి వచ్చి ఆర్డర్ వచ్చే లోపల ఇక ఇనానమస్ కి ఎంపిక చేసేసి వైసీపీ అతను కూర్చోబెట్టారు. ఇంత అరాచకం ఏంటి సార్? ఏదైనా శృతి మించిపోతే వినాశకాల విపరీత బుద్ధి అని గత ప్రభుత్వం చేసిన దానికి జరిగినటువంటి శాస్తి అసెంబ్లీలో మీ బతుకులకి మీరు అడుగు కూడా పెట్టనివ్వకుండా ప్రజలు ఇచ్చిన తీర్పు. ఇంకా కూడా బాబు గారి సహనాన్ని పరీక్షిస్తారా అంటే బాబు గారి సహనాన్ని ఒక లెక్క, ఇప్పుడు కొడుకొచ్చాడు ఇంకొక లెక్క, అంతే కదా. మిర్చి సినిమాలో ఆ డైలాగ్ కి సినిమా థియేటర్లు మొత్తం బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఒకప్పుడు ఒక లెక్క, 25 ఏళ్ల తర్వాత కొడుకు వచ్చింది ఒక లెక్క. అంటే ఈరోజు ప్రభుత్వం ఫామ్ అవ్వక ముందే పాదయాత్రలోనే రే పప్పురే అన్నోడికి నిప్పులాగా చెలరేగి ఒక రెడ్ బుక్ రాస్తే రెడ్ జోన్, రెడ్ అలర్ట్, రెడ్ కార్నర్ నోటీస్ లాగా ఉలిక్కిబడి విజయసాయి రెడ్డి గారు లాంటి వారు సైతం ఎలక్షన్ నామినేషన్ అప్పుడే రెడ్ బుక్ అంటూ భయపెడుతున్నాడు అని. ఏమయ్య అక్కడ బూచుంది వెళ్ళమాక అంటే ఉందో లేదో చూసి రావచ్చుగా. అమ్మో ఏముందో చెప్పినోడి మీద నమ్మకం, వాళ్ళు చెప్పారంటే ఉంది, రెడ్ బుక్ లో రాశాడంటే రాశాడే. రెడ్ బుక్ ఏ లాకర్ లో పెట్టాడు చూసావా? రెడ్ బుక్ లో అసలు ఏముందో చూసారా? నేను నా పేరుని నాని వీళ్ళందరూ అంబటి రాంబాబు మొత్తం మాట్లాడారు, కానీ ఒక్క జోగి రమేష్ మాత్రం ప్రభుత్వం ఫామ్ అయ్యాక ఒక్క ప్రెస్ మీట్ ఇవ్వలేదు. ఎందుకంటే జోగి ఫస్ట్ పేరు రెడ్ బుక్ లో నీదే ఉంటది. పబ్లిక్ మీటింగ్ లో పాపం జయమాలిని జ్యోతిచిత్ర డాన్స్ లాగా గౌరవ్ జగన్ రెడ్డి గారిని ఇంప్రెస్ చేయడం కోసం ఒకడున్నాడు 45 సంవత్సరాల చరిత్ర ముసలోడు, కొడుకుని రోడ్లెమ్మలో వదిలేశాడు, పందులు తిరిగినట్టు తిరుగుతున్నారు అంటూ ప్రస్తావన చేశాడు. పవన్ కళ్యాణ్ గారిని చిత్తగారితి కుక్కలు అన్నాడు. పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్ళాలు మారుస్తూ అంట. నీకు 4 గోడల్లో నీ భార్యతో నువ్వు మాట్లాడే పదం పెళ్ళం, పబ్లిక్ మీటింగ్ లో భార్య శ్రీమతి వైఫ్ అంటారు. మరి నువ్వు ఏడ చదువుకున్నావో? పబ్లిక్ మీటింగ్ లో రోడ్డు మీద పోరం పోగు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడావు. రెడ్ బుక్ లో ఫస్ట్ నీ పేరే ఉంది జోగి అంటే ఫస్ట్ ప్రెస్ మీట్ ఏమి ఇచ్చాడు తెలుసా? ఇన్ని ప్రభుత్వం బామయ్యకి నేను ఇంతవరకు ఎక్కడ మాట్లాడలేదు సార్, ఇదే ఫస్ట్ మీట్. అంటే నేను మిమ్మల్ని వ్యతిరేకించలేదు, నేను మిమ్మల్ని ఏమనలేదు, రెడ్ జోన్ లో నా పేరు తీసేయండి అని. కానీ ఈ చోట కర్మ ఈ చోటేనని లోకేష్ అన్న ఆల్రెడీ రాశాడు. తెల్లవారుజామున 5 నుంచి సోదాలేసి అగ్రిగోల్డ్ భూములు స్వాధీనంలో ఇరుక్కుపోయే కేసుల్లో జోగి రాజీవ్ ఇరుక్కుపోలేదా సార్? అందుకనే తెలుగుదేశం కార్యకర్తలకు చెప్తున్నాను సార్, మాకంటే కోపాలు ఎక్కువ, ఇక్కడే కక్కేస్తాం. మీరు ఓర్పుగా ఉండాలా, నేర్పుగా ఉండాలా. ఆధారాలతో అరెస్ట్ చేయగల నాయకుడు, ఒకవేళ ఓర్పు గల నాయకుడు మీ బాబు గారు అయితే, రఫ్ఫాడించగల నాయకుడు మీ లోకేష్ వచ్చారు, మీరు ఏమాత్రం భయపడనక్కర్లా. సో దయచేసి ఈ ప్రతి చావులకి, ఈ ప్రతి హత్యలకి లెక్క తీస్తారు, ఒక్కొక్కరి చిట్టాపద్దులు అప్పచెప్తారు. మీరు దయచేసి బాబు గారు ఉండే ఒక డిసిప్లిన్ జోన్ లోనే మీరు వెళ్ళాలని నా వినతి పూర్వక అభ్యర్థన సార్. రైట్ గౌతమ్ గారు, ఓ వైపు